సర్పంచ్లకు పెండింగ్ బిల్లులు చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభ నుండి వాకౌట్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, గత ఏడాది కాలంగా సర్పంచులు బిల్లులు కావచ్చు, దాంతోపాటు ఎంపీటీసీల బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకుండా వారిని తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఏదైతే తన నిరసనను తెలియజేస్తూ సభ నుంచి వాకౌట్ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. అటు సర్పంచుల పదవి కాలం ముగిసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా వారికి ఇవ్వాల్సినటువంటి బకాయిల చెల్లింపులు చెల్లించకపోవడంతో కూడా అనేక మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఈ సందర్భంగా అటు ప్రశ్నోత్తరాల సమయంలో బీఆర్ఎస్ పార్టీ అటు ప్రశ్న అడిగినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ సందర్భంగా అటు మంత్రి దగ్గర నుంచి కూడా సరైనటువంటి జవాబు రాకపోవడంతో గత సంవత్సరం కాలంగా చూస్తామని చెప్పడమే కానీ సర్పంచుల సమస్యలను కావచ్చు, పెండింగ్ బిల్లులను చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైనటువంటి నేపథ్యంలో కూడా అటు బీఆర్ఎస్ పార్టీ తన నిరసనను వ్యక్తం చేస్తూ బయటకు వచ్చినటువంటి వాకౌట్ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఈ సందర్భంగా సభలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ కూడా చూడొచ్చు, 690 కోట్ల బిల్లులు పెండింగ్ లలో ఉన్నాయని మంత్రి సీతక్క గారు చెప్పడం జరిగింది. ఈ రోజు రాష్ట్రంలో బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్నారు కానీ సర్పంచులకు బిల్లులు చెల్లించడం లేదు. ఏడాది కాలం నుండి 690 కోట్లు ఇవ్వకుండా సర్పంచులు ఎంపీటీసీలను ఈ ప్రభుత్వం గోసగుచ్చుకుంటుందన్న అన్నారు. గవర్నర్లు కలిసినా మొరపెట్టుకున్నారు, మంత్రులను కలిసి మొరపెట్టుకున్నారు, ఎక్కడికక్కడ వారిని అరెస్టులు చేశారు కానీ వారి సమస్యలను మాత్రం పరిష్కరించలేదు. కేసీఆర్ గారు పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమంలో అద్భుతంగా పల్లె ప్రగతి కార్యక్రమానికి అనేక నిధులను కూడా విడుదల చేసినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేశారు. పల్లె ప్రగతికి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి నెల 275 కోట్లు, పట్టణ ప్రగతి కోసం 150 కోట్లు ఇచ్చేవారని కూడా గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఏడాది కాలంలో ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా గ్రామ పంచాయతీలకు కూడా ఇవ్వలేదని కూడా చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కలు దేశవ్యాప్తంగా ఉత్తమ గ్రామ పంచాయతీలు ప్రకటిస్తే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 20కు గాను 19 తెలంగాణ గ్రామాలకి వచ్చాయనేది కూడా వారు గుర్తు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ పల్లెలు దేశానికి ఆదర్శంగా ఉన్నాయని కూడా వారు గుర్తు చేసినటువంటి సందర్భాన్ని కూడా మనకు కనిపిస్తోంది. చిన్న పనులు చేసినటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు బిల్లులు విడుదల చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పగబట్టింది, కక్ష సాధింపు చర్యలకు చేపడుతున్నారని కూడా చెప్పినటువంటి సందర్భాన్ని కూడా మనం చూడొచ్చు. సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు 9 నెలలైనా జీతాలు పెండింగ్ లో ఉండడం బాధాకరం అని కూడా వారు చెప్పినటువంటి పరిస్థితులు మనం చూస్తాను. ఇప్పటికైనా బిల్లులు ఎప్పుడు చెల్లిస్తారో స్పష్టమైన తేదీ చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. కానీ టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసినా కూడా అటు మంత్రి నుంచి కూడా అటు ప్రభుత్వం నుంచి కూడా సరైన జవాబు రాకపోవడంతో చూస్తామని చెప్పడం కానీ సరైన ఒక కాల పరిమితి కానీ కాల వ్యవధిని కానీ కూడా ఏదైతే ఇప్పటి వరకు కూడా ప్రకటించలేదు. గత సంవత్సరం కాలం కూడా ఇదే రకంగా చేస్తున్నారు కానీ ఏదైతే సర్పంచులకు, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు విడుదల చేయాల్సినటువంటి 690 కోట్లను విడుదల చేయకుండా వారిని ఇబ్బందికి గురి చేస్తున్నారని కూడా సభ నుంచి బీఆర్ఎస్ పార్టీ వాకౌట్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్ వంశీ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.